వరంగల్ ఎన్ఐటీలో ఫుడ్ పాయిజన్ జరిగింది. దాదాపు 60 మందికి పైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. నిన్న సాయంత్రం ఎన్ఐటీలో స్ప్రింగ్ స్ప్రే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న 60 మందికి పైగా విద్యార్థులు ఫుడ్ పాయిజన్ లో అస్వస్థతకు గురయ్యారు. వారిని అజారావ్ హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఫుడ్ పాయిజన్ ఘటనను ఎన్ఐటీ యాజమాన్యం గోప్యంగా ఉంచుతోంది. అరవై మందికి పైగా అస్వస్థతకు గురైన బయటికి తెలవకుండా అత్యంత గోప్యంగా చికిత్స అందిస్తుండటంతో నీట్ నిర్వాహకులపై అనేక ఆరోపణలు వస్తున్నాయి. నీట్లో విద్యార్థుల భద్రత గాలికి వదిలేశారని, విద్యార్థులు కూడా విచ్చలవిడిగా క్యాంపస్లోనే బహిరంగంగానే మద్యం సేవించడం, అశ్లీలంగా ప్రవర్తించడం, అసలు ఎన్ఐటీలో ఏం జరుగుతుందన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఎన్ఐటీ నిర్వాహకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అరవై మందికి పైగా అస్వస్థతకు గురైన బయటికి తెలవకుండా అత్యంత గోప్యంగా చికిత్స అందిస్తుండటంతో నీట్ నిర్వాహకులపై అనేక ఆరోపణలు వస్తున్నాయి. నీట్లో విద్యార్థుల భద్రత గాలికి వదిలేశారని, విద్యార్థులు కూడా విచ్చలవిడిగా క్యాంపస్లోనే బహిరంగంగానే మద్యం సేవించడం, అశ్లీలంగా ప్రవర్తించడం, అసలు ఎన్ఐటీలో ఏం జరుగుతుందన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఎన్ఐటీ నిర్వాహకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వరంగల్ నీట్ లో ఫుడ్ పాయిజన్ కు సంబంధించి మరింత సమాచారం మా వరంగల్ కరెస్పాండెంట్ నరేందర్ అందిస్తారు. నరేందర్, చెప్పండి, వరంగల్ నీట్ లో ఫుడ్ పాయిజన్ జరిగినట్టుగా తెలుస్తోంది. అయితే ఇది నిన్న రాత్రి జరిగినప్పటికీ కూడా బయటకు రాకుండా యాజమాన్యం చర్యలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ చెప్పండి. హరిప్రియ, ఇక్కడ చూస్తే ఇది నిట్ నేషనల్ జాతీయ విద్యా సంస్థ. ఇందులో స్ప్రింగ్ స్ప్రే కార్యక్రమం అనేది చాలా హోరెత్తించే కార్యక్రమం. చాలా గ్రాండ్ గా అయితే సెలబ్రేట్ చేసుకున్నారు. విద్యార్థులంతా కూడా సినీ తారలను, ప్రముఖ తారలను తీసుకొని వచ్చి చాలా గ్రాండ్ గా సెలబ్రేషన్ అయితే చేసుకున్నారు. కానీ ఇక్కడ విద్యార్థులు విద్యను ఆర్జించాల్సిన వాళ్ళు అందులోకి కావలసిన ఇష్టారకమైన ఫుడ్లు, దాంతో పాటు మనం చూస్తున్న మందు బాటిళ్లు కూడా ఇక్కడికి రావడం జరిగిందంటే అసలు ఇక్కడ ఎంతవరకు క్రమశిక్షణ ఉంది అనేది ప్రతి ఒక్కరికి ఇప్పుడు తల్లిదండ్రులకు కానీ వీళ్ళకి కానీ ఒక పెద్ద ప్రశ్న ఎదురవుతున్న పరిస్థితి. చాలా మంచి గొప్ప పేరున్న విద్యా సంస్థ. భారతదేశంలోనే వరంగల్ నీట్కి చాలా గొప్ప పేరుంది. అయితే ఈ 2026 స్ప్రింగ్ స్ప్రే కార్యక్రమం లోపల మందు బాటిళ్లతో వాళ్ళు దర్శనం ఇవ్వడం, ఆ సెక్యూరిటీ లాక్కొని పోతుండడం, అంటే ఇక్కడికి విచ్చలవిడిగా వీళ్ళు ఎంజాయ్ చేసే కార్యక్రమాన్ని పెట్టుకున్నారని చెప్పవచ్చు. ఈ బయట ఫుడ్, ఈ మద్యం ఇవన్నీ చేయడం వల్లనే 60 మంది పైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వీరిని అజర హాస్పిటల్లో పెట్టి వైద్యం చేపిస్తున్నారు. అయితే మనం ఈ విషయం తెలుసుకున్న వెంటనే అసలు ఏం జరుగుతుంది, ఏమైంది, మరి చిన్న విద్యార్థులు అయితే కాదు, ఏదో బీసీ హాస్టల్, ఎస్సీ హాస్టల్ విద్యార్థులు కూడా కాదు, వివిధ ప్రాంతాలకు వెళ్ళి భారతదేశం పలు వివిధ ప్రాంతాలకు వెళ్ళి వచ్చిన విద్యార్థులంతా కూడా ఇక్కడ ఉన్నత విద్యను ఆర్జించడానికి వచ్చిన వాళ్ళంతా ఇవాళ 60 మంది అస్వస్థతకు గురయ్యారంటే దానికోసం చాలా పరితపించి నిన్న మేము విషయం తెలుసుకోవడానికి చాలా ట్రై చేశాం. కానీ ఎక్కడ ఉన్నారు, ఏ హాస్పిటల్లో ఉన్నారు అనేది అది తెలియనికుండా చాలా గోప్యంగా ఉంచారు. ఆ విషయం తెలుసుకొని హాస్పిటల్ దగ్గరికి వెళ్తే కూడా వాళ్ళు కూడా బుకాయించారు. లేదు, ఏం లేదు, మా దగ్గరికి ఎవరు రాలేదు. అలాగే నిట్ డైరెక్టర్స్ కూడా లేదు, మా నిట్లో ఏం జరగలేదని చెప్పుకుంటూ వచ్చారు. మొత్తానికి ఇవాళ ఈ విషయం అనేది మనం దీని వెంటే పడి HMTV దీని వెంటే పడి తీయడం వల్ల ఇవాళ ఈ మాత్రం సమాచారం అనేది సేకరించగలిగినామని చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా ఈ ఇక్కడిక్కడికి వెళ్ళి భారతదేశం నలుమూలకి వెళ్ళి వచ్చి విద్యార్థులు ఇక్కడ తల్లిదండ్రులు ఎంతో ఆశ పెట్టుకొని ఉంటారు. కానీ ఇందులో ఏం జరుగుతుంది, ఇక్కడున్న యాజమాన్యం ఏం చేస్తుంది, ఎందుకు దృష్టి సారించట్లేరు అనేది ఒక పెద్ద ప్రశ్న అనేది అయితే ఉత్పన్నమవుతున్న పరిస్థితి ఉంది ఇక్కడ. రైట్, థ్యాంక్ యూ నరేందర్.